హాయ్ అండి, నేను మా పవను ఇక్కడ ఓంబాయిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది. చూడండి స్వామి దీపరాజన చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు అయితే తలుపులు వేసి ఉన్నాయండి, కానీ మేము వచ్చాక పూజారి గారు పక్కనే ఉంటారు. స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటాం రమ్మని పిలిస్తే వచ్చారండి. వచ్చి తలుపులు తీశారు. చూడండి, స్వామికి హారతిలో దొరుకుతుంది. స్వామికి అలంకారం అయితే బాగా చేశారండి. స్వామి హారతిలో దొరుకుతుంది మాకు. చూడండి, స్వామివారి హారతిని కళ్ళకద్దుకున్నాము. ఇక్కడైతే సీతారామ లక్ష్మణులు కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ నాగవయ్య స్వామి ఉన్నాడు. ఇక్కడే వేప చెట్టు కింద మహాలక్ష్మి తల్లిని అయితే కూర్చోబెట్టారండి. ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇక్కడ ధ్వజస్తంభం, రాతి ధ్వజస్తంభం అండి. రాతి ధ్వజస్తంభానికి పక్కనే నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడు పక్కన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఎవరో పెట్టి వెళ్ళారండి. చూడండి, ఆ తర్వాత ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహ మండపం కూడా బాగా కట్టారండి. ఉదయాన్నే పూజలు చేసినట్టున్నారు. చాలా బాగుంది. ఇక్కడేమో వేప చెట్టు, రాగి చెట్టు అన్నీ కలిసి ఉన్నాయి. వేప చెట్టు, రాగి చెట్టు అన్నీ కలిసి ఉన్న దగ్గర నాగప్రతిమలను అయితే కూర్చోబెట్టారండి. నాగప్రతిమలకు కూడా పూజలు చేస్తారు. బాగుంది. ఇక్కడ నుంచి చూపిస్తాను. ఫ్రంట్ నుంచి చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కూడా అంత పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఎలాంటి గొడవ లేకుండా సైలెంట్గా ఉంది. ఇప్పుడు మనమైతే ముందు వైపు ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం. గణేశుడు ఉన్నాడు. గణపతి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువు ఉన్నాడండి. చూడండి, చాలా బాగుంది. ఉదయాన్నే పూజ చేసినట్టున్నారు. ఇక్కడైతే బాబా సాయిబాబా ఉన్నారు. అన్ని దేవుళ్ళు ఉన్నారు. మీరైతే ఒకసారి ప్రయత్నించండి. చూడండి, ఇక్కడైతే బాబా చిత్రపటాన్ని పెట్టారండి. మనం బాబా గారి కాళ్ళకైతే నమస్కరించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడు అయితే కొలువై ఉన్నాడండి. శివయ్య ముందలే ఉంది. చూడండి, ఈ నందీశ్వరుడు నుంచి శివయ్య కనిపిస్తాడు. ఎదురెదురుగా ఉన్నారండి. ఈరోజు మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. మీరు ఒకసారి బళ్ళార్లో ఈ రూట్ వైపు వస్తే ఒకసారి ఈ గుడిని అయితే చూడండి. చాలా బాగుంది. నచ్చితే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.